పల్మనాలజీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మనం ఇంతవరకు అంటే మనం గాలి పీల్చుకోవడం వదలడం ఎందుకు అధికంగా చేస్తారో చెప్పారు. అలాగే ఊపిరితిత్తుల మీద ఇతర సమస్యల ప్రభావం ఎలా చూపిస్తుందో చెప్పారు. కాకపోతే చిన్నపిల్లల్లో కూడా కొన్ని మనకి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే పీడియాట్రిక్ సంబంధించి అవి కూడా పిల్లలపైన అంటే పిల్లల ఊపిరితిత్తులపైన ప్రభావం చూపిస్తుందా? ఓన్లీ పెద్దవాళ్ళకే పరిమితమా? పిల్లల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి? అయితే మానసికంగా ఎవరైనా కూడాను ఇబ్బంది పడే సమస్యలే ఉంటాయి జనరల్గా. అయితే నేను ఇదివరకు చెప్పినట్లు అంటే ఆర్గానిక్ డిసీజెస్, ఇప్పుడు మనకు కార్డియాక్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, న్యూరలాజికల్ ప్రాబ్లం కానీ, ఇవి ఏమున్నా కూడాను అవి మళ్ళీ శ్వాసకోశాల పైన పడే అవకాశం ఉంటుంది. జబ్బు ఒక దగ్గర, దాని ప్రభావం ఇంకొక దగ్గర ఉండే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు జబ్బు మనకు స్కిన్లో ట్యూబర్క్లోసిస్ ఉండొచ్చు, అదే ట్యూబర్క్లోసిస్ లంగ్స్లోనూ ఉండొచ్చు. కిడ్నీలో ఒక అంటే నెఫ్రోటిక్ సిండ్రోమ్ లాంటి వ్యాధులు ఉండొచ్చు, దానికి సంబంధించి వాటరు లంగ్స్లో చేరిపోవచ్చు. సో ఈ విధంగా మనకు అటు హార్ట్ జబ్బులు కానీ, ఇప్పుడు కంజెనిటల్ హార్ట్ డిసీజ్ పర్టికులర్గా చిన్నపిల్లల్లోకి వచ్చేసరికి కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అనేవి కామన్గా ఉంటాయి. సో ఆ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్లో దాంట్లో వాళ్ళకు వాల్వ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం కానీ, లేదా సెప్టల్ డిఫెక్ట్, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ ఆర్ వెంట్రుకులర్ సెప్టల్ డిఫెక్ట్ కానీ, ఇలాంటి కొన్ని ఉన్నప్పుడు వాళ్ళలో ఈ లంగ్స్ పైన కూడా ప్రభావం ఉంటుంది. దానివల్ల వాళ్ళకు ఆ శ్వాసకోశ వ్యాధులు ఏమైనా ఉన్నప్పుడు ఆ వ్యాధి బాగా పెరిగినట్లు కనిపించడం జరుగుతూ ఉంటుందన్నమాట. డాక్టర్ గారు, ఈ ప్రభావం చూపిస్తుంది అంటే ఇతర సమస్యల, ఇతర వ్యాధుల ప్రభావం మనకు ఊపిరితిత్తులపైన చూపిస్తుంది అన్నది, దీనికి ఎలాంటి బయాప్సీ లేదంటే ఎలాంటివి ఉంటాయి టెస్టులు చేయడానికి ఏమైనా? అయితే ఏ జబ్బైనా కూడాను, అయితే మనం ఒక శ్వాసకోశ వ్యాధుల లక్షణాలతో వచ్చిన పేషెంట్కి కేవలం శ్వాసకోశ వ్యాధి మాత్రం ఉందని చెప్పడానికి వీల్లేదు. దానికి సంబంధించిన జబ్బు ఇంకెక్కడో ఉండొచ్చు కూడాను. సో కొంతమందికి ఇప్పుడు ఈ ట్యూమర్స్ ఉంటాయి, బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి, ఫ్రాంటల్ ట్యూమర్స్ అనే కొన్ని ఉంటాయి. సో వీటిలో కొంతమంది యాంగ్జైటీ, హైపర్ వెంటిలేషన్ కూడా వాళ్ళల్లో ఉంటుంది. మరికొంతమందిలో ఈ బ్రెయిన్లో ఉండే ట్యూమరు అది సెకండరీ ట్యూమరు, ప్రైమరీ ట్యూమర్ ఎక్కడో లంగ్లో ఉండేటట్లుగా చూస్తూ ఉంటాం. కొన్ని క్యాన్సర్స్ ఊపిరితిత్తులో మొదలవుతాయి, కానీ అది గుర్తించే టయానికి దాని స్ప్రెడ్ బ్రెయిన్లో కానీ ఇంకెక్కడ వేరే అవయవాల్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ వాళ్ళు మొట్టమొదటిగా వెళ్ళిన ఒక న్యూరలాజికల్ ప్రాబ్లంతో ఒక డాక్టర్, న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్కాను, ఎంఆర్ఐ ఇవన్నీ తీసిన తర్వాత వాళ్ళలో ట్యూమర్ ఉంది, కానీ ఈ ట్యూమరు ఎక్కడి నుంచి వచ్చిందో బాడీలో చూడాలి అని మనం పరీక్ష చేసినప్పుడు అవి లంగ్స్లోనో ఇంకెక్కడో మనకు బయటపడుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు శ్వాసకోశ వ్యాధులు మిగతా అవయవాల్లో సంబంధించి ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. అంటే కేవలం శ్వాసకోశ వ్యాధి ఉన్నప్పుడు అది దీనికి సంబంధించి అక్కడే లిమిట్ అవుతుంది అని చెప్పుకోవడానికి లేదనమాట. మిగతా అవయవాలన్నీ కూడాను మనం పరీక్షించాలి. అది బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీ కానీ, స్కిన్, మజిల్, ఇలాంటివన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్య కొన్ని కొలాజన్ వాస్కులర్ డిజార్డర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, అలాగే ఎస్ఎల్ఈ అని, ఇలాంటి కొన్ని వ్యాధులు అవి సిస్టమిక్ డిజార్డర్స్. అంటే అవి బాడీ మొత్తం కూడా అవి ప్రతి అవయవాన్ని కూడాను ఎఫెక్ట్ చేసే సందర్భాలు ఉంటాయన్నమాట. సో అవి ఒక టైం డ్యూరేషన్లో, ఒక్కో టైంలో ఒక్కొక్క అవయవం ఎఫెక్ట్ అవుతూ వెళ్తూ ఉంటాయి. సో ఒక సందర్భంలో లంగ్స్ కూడాను ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళలో స్కిన్ ప్రాబ్లం కానీ, ఆర్థరైటిస్ ప్రాబ్లం, ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ చాలా మటుకు ఉంటాయి. కాకపోతే కొన్ని సందర్భాలలో వాళ్ళకి ఈ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అని ఊపిరితిత్తులు కూడా ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళలో శ్వాసలో ఇబ్బంది జరగడం అంటూ జరుగుతుంది. సో కాబట్టి ఆ సిస్టమిక్ డిజార్డర్స్ అనేవి బాడీలో ఎక్కడ ఉన్నా కూడాను వాటికి సంబంధించి ఊపిరితిత్తుల్లో కూడాను అలాంటి జబ్బు, దానికి రిలేటెడ్ జబ్బు ఏదైనా మొదలవుతే దానికి ఏ మందులు వాడాలి, ఎంత సివియర్గా ఉంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేవి మనం విషయాలని చూడాల్సి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మనకి ఇతర సమస్యలు అంటే ఇతర వ్యాధుల ప్రభావం ఊపిరితిత్తులపైన ఏ విధంగా చూపిస్తుంది, మనం అధికంగా ఆందోళన చెందినప్పుడు ఊపిరి ఎందుకు తీసుకుంటాం, ఇలాంటి విషయాలు చాలా చక్కగా వివరించారు. అలాగే ఇతర వ్యాధుల ప్రభావం మనకు ఊపిరితిత్తుల మీద పడినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మంచి పల్మనాలజీ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మంచి ఆరోగ్యం కోసం TV7. నమస్కారం.